చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలలు మనం గమనించినాం. రాబోయే నెక్స్ట్ 3.5 సంవత్సరాలు మనం ఒక అంచనా వేసుకోగలిగినాం. వాళ్ళ ప్రభుత్వం ప్రధాన టార్గెట్ కాదు, ఏకైక టార్గెట్ అమరావతి. అందులో భూములతో వ్యాపారం, ఆ భూముల రేట్లు పెంచుకోవాలి, దాని ద్వారా కొంతవరకు అయినా ఆర్థిక లబ్ధి పొందాలి. మనం గమనిస్తే ప్రధానంగా దీని చుట్టే వాళ్ళ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కువ సమీక్షలు అవే, ఎక్కువ మానిటరింగ్ అవే, ఎక్కువ చర్చలు అవే అని వాళ్ళ ఎయిమే అది కదా. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. 16వ తేదీలో ఢిల్లీలో పెద్దలను కలవబోతున్నారు. ఇందులో మళ్ళీ ప్రధానంగా అమరావతినే సెంటర్ పాయింట్గా ఏమో చర్చ జరగబోతూ ఉందట. విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉందో ఆ 15,000 కోట్లను గ్రాంట్గా మలుచుకోవాలని చెప్పి కేంద్రాన్ని అడగడం. అంటే అమరావతి రింగ్ రోడ్ కోసం దాదాపు 9,000 కోట్లు అవుతుందట. కేంద్రాన్ని ఏమైనా కనుక సపోర్ట్ చేయమని చెప్పి అడగడం. ఎన్టీఆర్ విగ్రహానికి 500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారేమో. ఇలా మొత్తం మీద అమరావతి చుట్టూ అయితే కేంద్ర సహకారాన్ని అయితే అడగబోతూ ఉన్నారు. అది ముగిసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ నెల 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మంత్రుల బృందం వెళ్ళబోతుంది. ఇందులో ప్రధానంగా నారా లోకేష్ గారు, మంత్రి నారాయణ గారు, టీజీ భరత్ గారు, పయోల కేశవ్ అనగానే సత్యప్రసాద్, వీళ్ళు లేకుండా వీళ్ళలో ఒకరు, మొత్తం మీద 5 మందితో ఏమొక్కున్నటువంటి ఒక టీం పోతూ ఉందట 5 రోజుల పాటు సింగపూర్. దేనికోసం అంటే అమరావతి కోసం. 14 నుంచి 19 వరకు మనకు గుర్తుండే ఉంటుంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అని, ఆ తర్వాత ఆయన అవినీతి ఆరోపణలతో జైల్లో ఉన్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అని, సింగపూర్ వాళ్ళు అని చెప్పి, సింగపూర్ మాస్టర్ ప్లాన్ అని, సింగపూర్ కన్సల్టెంట్ అని రకరకాలుగా తిరిగారు. 19లో ఆగిపోయింది ఆ తిరగడం. ఇప్పుడు మళ్ళీ 24లో రాగానే ఇప్పుడు మళ్ళీ సింగపూర్ పర్యటనలు అయితే షురూ అవుతూ ఉన్నాయి. 5 రోజుల పాటు సింగపూర్కి వెళ్తూ ఉన్నారట. మరి మళ్ళీ సింగపూర్లో ఏం చేస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారు, అమరావతిలో మళ్ళీ వాళ్ళ పాత్ర ఏముండబోతుంది, అంత ప్రైవేటే. సింగపూర్ అంటే మనం ఇంతకుముందు అంతకనుక ఏదో ప్రభుత్వమేమో అనుకున్నాం. అసలు సింగపూర్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏమంటారు, వాళ్ళ పాత్ర లేకుండా ఆంధ్రప్రదేశ్తో ఒక దేశం డైరెక్ట్ ఒప్పందాలు అయితే కుదుర్చుకోరు కదా. మరి ఇప్పుడు అమరావతిని ప్రధానంగా సింగపూర్ దాని చుట్టూ తిప్పి మళ్ళీ సింగపూర్ వాళ్ళని పిలిపించి ఇక్కడ ఏమైనా వాళ్ళకు భూములు ఇచ్చి రకరకాల ప్రాజెక్టులు అని చెప్పి ప్రచారం చేస్తే కనీసం అమరావతిలో భూముల రేట్లు అన్నా పెరుగుతాయేమో అని చెప్పి ఒక ఆశ అయితే పాలకుల్లో ఉందిలేండి. మనం గమనిస్తే అమరావతిలో కోట్ల రూపాయల రేట్లని మాట్లాడతారు. సెంట్ అమ్ముకుందామని కనుక కొనేవాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. నిజమప్పా, ముమ్మాటికి నిజం. ఈ నెక్స్ట్ 3.5 సంవత్సరం వాళ్ళ టార్గెట్ అంతా కూడా అదే. చూద్దాం ఏం చేస్తారు.